కృష్ణుడే స్వయంగా తన కుమారునికి శాపమిచ్చాడని మీకు తెలుసా? శ్రీకృష్ణుడి భార్య అయిన జాంబవతికి చాలా కాలం సంతానం కలగదు. శివుని యొక్క అనుగ్రహంతో వారు శాంబుడికి జన్మనిస్తారు. శాంబుడు యదువంశాన్నే నాశనం కలిగించేంత పుత్రుడవుతాడని శ్రీకృష్ణుడికి ముందే తెలుసు. శాంబుడు చాలా అందగాడు, శ్రీకృష్ణు యొక్క స్వరూపం కలిగిన వాడు. అంతకు మించి ఆకతాయి పనులు ఎక్కువగా చేసేవాడు. ఒక సందర్భంలో శాంబుడి యొక్క ఆకతాయి చేష్టలు అధిగమించడంతో స్వయంగా తన తండ్రి అయిన శ్రీకృష్ణుడే తనకు కుష్ఠరోగం ప్రాప్తిస్తుందని శపిస్తాడు. అది విన్న శాంబుడు ఎంతో దుఃఖపడి తన తండ్రిని శాప విమోచనం చేయమని ప్రార్థిస్తాడు. శాంబుడి యొక్క వేదనకు కరిగిన తండ్రి సూర్య భగవానుని యొక్క అనుగ్రహం పొందితే శాప విమోచనం పొందుతామని చెబుతాడు. దానితో శాంబుడు 12 సంవత్సరాలు సుదీర్ఘ తపస్సు చేసి నిద్రాహారాలు మాని సూర్య భగవానుని యొక్క ప్రసన్నం పొందుతాడు. నా ఆశీర్వాదంతో నీవు తిరిగి మళ్లీ నీ రూపాన్ని పొందుతావని సూర్య భగవానుడు ఆశీర్వదిస్తాడు. ఒరిస్సాలోని కోణార్క్ దేవాలయం శాంబుడి భక్తికి సూచికగా ఉంటుంది. అక్కడ శాంబదశమి అనే పండుగ కూడా జరుపుకుంటారు. సూర్యోదయ సమయంలో భక్తులు పవిత్రమైన నదుల్లో స్నానం చేసి సూర్యుడిని ఆరాధిస్తే వారికి ఆరోగ్యం కలుగుతుందని నమ్మకం.